తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారాన్ని సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. పోచారం లాంటి సీనియర్ నేత సభాపతిగా ఉండడం హర్షణీయమని నేతలన్నారు. I am further to announce to the House that Sri Pocharam Srinivas Reddy has been elected unanimously to the office of the Speaker. Since Pocharam Reddy has only the candidate filed nomination, I heartily congratulate Sri Pocharam Srinivas Reddy and extend my best wishes to him. అధ్యక్ష, తమ ఎన్నిక ఏకగ్రీవం కావాలని నేను గౌరవనీయులు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సవినయంగా విన్నవించాను. సహృదయంతో వారు ఏకగ్రీవం కావడానికి సహకరించారు. వారికి నా పక్షాన, తమరి పక్షాన, సభ పక్షాన వినయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. సింగిల్ విండో చైర్మన్గా, ప్యాక్స్ కోఆపరేటివ్ అధ్యక్షులుగా తమరి జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని 1977లో ప్రారంభించారు అధ్యక్ష. 94లో తమరు మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 6 టైమ్స్ శాసనసభకు తమరు ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. చాలామంది చాలా రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ మంత్రులు అయ్యారు అధ్యక్ష. కానీ తమరు కాలు మోపినటువంటి ఆ శుభగడియ వ్యవసాయ శాఖ మంత్రిగా తమరు పనిచేసిన కాలంలో చాలా గొప్ప నిర్ణయాలు జరిగినాయి అధ్యక్ష. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, అనేకమైనటువంటి ఇంకా ఇతర కార్యక్రమాలు కావచ్చు, గ్రీన్ హౌస్, పాలీ హౌస్ కల్టివేషన్ ప్రమోట్ చేయడం కావచ్చు, అధునాతన వ్యవసాయ పద్ధతులు ఇంట్రడ్యూస్ చేసే పద్ధతులు కావచ్చు, తమ నాయకత్వంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఈరోజు నిస్సందేహంగా చాలా గర్వంగా తమకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకు కూడా మనవి చేస్తా ఉన్నా. తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించబడ్డ రైతు బంధు పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది అధ్యక్ష. తమరికి నేను నా ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా పెట్టుకున్న ముద్దు పేరు శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అనే పేరు నేను పెట్టుకున్న అధ్యక్ష. ఆ పెద్దన్న పోచారం గారు లక్ష్మీపుత్రుడు అనే మాట్లాడేది అధ్యక్ష. తమరి గురించి నేను ఇక్కడ అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి, చాలా మంచి ఫలితాలు కూడా వచ్చినాయి, ఇంకా ఫలితాలు రాబోతాయి తప్పకుండా. అది ఈ రాష్ట్ర రైతాంగానికి, తద్వారా దేశ రైతాంగానికే, దేశ అనేక వ్యవస్థలకు దిక్సూచిగా నిలిచి గొప్ప పేరు సంపాదించడం తప్పకుండా ఆ కీర్తి తమకు దక్కుతుంది. అధ్యక్ష, ఒక రైతు బిడ్డ, స్వయంగా ఒక రైతు శాసనసభాపతిగా కొలువు తీరడం, శాసనసభకు నాయకుడిగా కూడా ఒక రైతు బిడ్డ, ఒక రైతు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని రైతులందరూ కూడా అటు శాసనసభాపతిగా, ఇటు శాసనసభకు నాయకుడిగా, స్పీకర్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో 2 ఉన్నతమైన పదవుల్లో రైతులు, రైతు బిడ్డలే ఉండడం వల్ల రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంబరపడతా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదని చెప్పేసి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 17,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన, 58 లక్షల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూర్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన, 38 లక్షల రైతులకు రైతు బీమా పథకం ద్వారా ఒక భరోసాను కల్పించిన, వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఊతమిచ్చే విధంగా, వ్యవసాయంలో కూడా పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించిన, ఇవన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా తమరి హయాంలో జరిగిన కార్యక్రమాలుగా నిలిచిపోయే పథకాలనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు బాగా గుర్తున్న సందర్భం, ఇక్కడ ఉన్న చాలా మంది మిత్రులకు గుర్తున్న ఒక సందర్భం అధ్యక్ష. ఒకసారి శాసనసభ సమావేశాలు పద్దుల చర్చ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు నడిచినాయి అధ్యక్ష. నడిచిన క్రమంలో రాత్రి 1 గంటన్నర వరకు నడిచినాయి అధ్యక్ష. మీరు వ్యవసాయం పద్దు మీద మీరు ఆనాడు సమాధానం ఇస్తా ఉన్నారు. ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఆనాడు లేరు అధ్యక్ష. అయితే 1 గంటన్నర వరకు నడిచినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి ఉపక్రమించగానే అక్కడి నుంచి కొంతమంది మిత్రులు లేచి, సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వారు ఇక్కడ లేరు సార్ ఈరోజు శాసనసభలో అన్నారు. వెంటనే మీరు ఆ రోజు మీ హాస్య చతురత కూడా మాకు గుర్తుంది అధ్యక్ష.
నన్ను అడిగిన వారు శాసనసభలో లేకపోవచ్చు కానీ ఇళ్లలో టీవీలు చూస్తున్నారు, వారికి నేను సమాధానం చెప్పవలసిందే అంటూ రాత్రి 1:30 కూడా మీరు ఓపికగా సమాధానం చెప్పిన పద్ధతి మా అందరికీ కూడా ఆదర్శం అధ్యక్ష. మీరు మా శాసనసభలో మా సహచరుడుగా మీతో కొంత సమయాన్ని గడిపే అదృష్టం మాకు రావడం అదృష్టంగా భావిస్తూ మీరు ఈ ఉన్నతమైన శాసనసభాపతి పదవిలో తప్పకుండా మీరు రాణిస్తారు. మీ అనుభవం అట్లాంటిది. మీరు రాణించాలని, నిండు జీవితం మీది సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ నా శుభాకాంక్షలు.